ఫ్రెండ్స్, మీరు ఒక ఎటువంటి ప్లేస్ కి వెళ్లారు అంటే అక్కడ మీకు బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు మరియు టమోటాలు ఎలా అయితే షాప్స్ లో అమ్ముతారో సేమ్ అదే విధంగా కరెన్సీ నోట్ల కట్టలను అమ్ముతూ కనబడితే అది చూసి మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి అది మీకు చాలా వింతగా అనిపించవచ్చు, కానీ మీరు ఈ విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలో ఒక వింతైన ఎటువంటి దేశం కూడా ఉంది అంటే అక్కడ పండ్లు, కూరగాయలే కాకుండా కరెన్సీ నోట్లను కూడా అమ్ముతూ ఉంటారు. అది కూడా కట్టలుగా అమ్ముతూ ఉంటారు. అవునండి, మన దేశంలో ఏ డబ్బుని అయితే ఏటీఎంస్ లో ఇంకా బ్యాంకు ద్వారా పొందుతామో అటువంటి డబ్బులు అక్కడ మీకు మార్కెట్ లో దొరుకుతాయి. ఇందులో ఏ దేశం గురించి అయితే తెలుసుకుంటున్నామో అక్కడ కరెన్సీ నోట్లను ఏదైనా వస్తువులాగా మార్కెట్ లో కిలోల చొప్పున అమ్ముతారు. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడవచ్చు. కరెన్సీ అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు అయినా ఒక పునాది లాంటిది. ఈ కారణంగానే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల్లో వారి కరెన్సీని చాలా సేఫ్ గా ఇంకా సెక్యూర్ గా ఉంచుతారు. కానీ ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి దేశం ఉంది అంటే దాని పేరు సోమాలి ల్యాండ్. ఇక్కడ నోట్ల బండిల్స్ సిటీలోని రోడ్లపైన కూరగాయల్లాగా పడి ఉంటాయి. అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా. ఇక్కడ మీరు రామరాజ్యం ఉందని అనుకోకండి. ఇక్కడ ఎవరికి కూడా డబ్బు అంటే ఆశ లేదు. అలా ఎందుకు అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ప్లేస్ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అది 1991వ సంవత్సరం. అప్పుడు నార్త్ ఆఫ్రికాలో చివరిలో ఉన్న సోమాలిలాండ్ అంతర్యుద్ధం తర్వాత సోమాలియా నుంచి సపరేట్ అయ్యి అందరి ముందుకు వచ్చింది. అక్కడి ప్రజలు సోమాలిలాండ్ ని కొత్త దేశమని నమ్మారు. కానీ వేరే ఏ దేశం కూడా దీనికి గుర్తింపుని ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా దీనికి సొంత దేశంగా ఎటువంటి గుర్తింపు ఇవ్వబడలేదు. యుద్ధం వల్ల సోమాలిలాండ్ అప్పటికే చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది. దీన్ని చూసి సోమాలిలాండ్ లోని పొలిటీషియన్స్ తమ దేశాన్ని ధనిక దేశంగా మార్చాలని ఆ దేశ కరెన్సీ అయిన సోమాలిలాండ్ షిల్లింగ్ ను ఇష్టం వచ్చినట్లు ఎక్కువగా ముద్రించేసి ఇంటింటికి పంచేశారు. దానివల్ల అక్కడి ప్రజలు పని చేయకుండానే డబ్బులు వస్తున్నాయి కదా అని తిని కూర్చున్నారు. అలానే వీళ్ళ ఇష్టం వచ్చినట్లు కరెన్సీని ముద్రిస్తూ ఉండటం వల్ల దాని వాల్యూ పడిపోయింది. అసలు చాలా దేశాల్లో ఈ షిల్లింగ్ కరెన్సీని అసలు యాక్సెప్ట్ కూడా చెయ్యరు. అప్పుడు దీని వాల్యూ ఏంటో మీరే అర్థం చేసుకోండి. మీడియాలో పబ్లిష్ అయిన వార్తలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న 40 లక్షల మంది జనాభా వాళ్ళ దేశాన్ని సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ అని చెప్తారు. అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అని చెప్తారు. కానీ ఈ దేశం చాలా పేదరికంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిగా ఎటువంటి వసతులు లేవు. ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ఒంటెల ఎగుమతి జరుగుతుంది. అయినప్పటికీ అది ఆ దేశంలోని ప్రజలు హాయిగా ఎటువంటి బాధ లేకుండా జీవించడానికి అది సరిపోదు. ఇక్కడ చాలా మటుకు భూభాగం ఇసుకతో కప్పబడి ఉంది. దానితో నీటి కొరత వల్ల ఈ ఏరియాలో కరువు ఉండడం అనేది ఒక సాధారణమైన విషయం. దీని కారణంగా సోమాలిలాండ్ పేదరికం సాధారణం కాదు గాని చాలా భయంకరంగా ఉంది. ఇక్కడి కరెన్సీ పేరు సోమాలిలాండ్ షిల్లింగ్. కానీ దీని వాల్యూ పిల్లల దగ్గర ఆడుకునే ఫేక్ కరెన్సీ నోట్లు ఉంటాయి కదా, వాటితో సమానం. అయినప్పటికీ ఇక్కడ సోమాలిలాండ్ షిల్లింగ్ యొక్క 500, 1000 రూపాయల నోట్లే చలామణిలో ఉంటాయి. ఇక్కడ ఒక అమెరికన్ డాలర్ కి బదులుగా 8500 నుంచి 9000 వరకు సోమాలిలాండ్ షిల్లింగ్ నోట్స్ దొరుకుతాయని చెప్తారు. అయితే ఒకవేళ ఎవరైనా $10 గనక ఇస్తే లేదా మన కరెన్సీలో 800 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు నోట్ల వాల్యూ ప్రకారం కాకుండా కిలోల ప్రకారం వాళ్ళ షిల్లింగ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1-2 కిలోలు కాదు, దాదాపుగా 50 కిలోల సోమాలిలాండ్ షిల్లింగ్స్ ని ఇస్తారు. అదే ఇక్కడ ఎవరైనా సిగరెట్ తాగాలని ఉంటే అతనికి ఒక సిగరెట్ ని కొనడం కోసం మనలాగా 10 లేదా 20 రూపాయలు ఇస్తే సరిపోదు. ఇక్కడ పూర్తిగా 500 లేదా 1000 రూపాయల నోట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒక బ్యాగ్ నిండా కూరగాయలు కొనడం కోసం బ్యాగుల నిండా ఉన్న నోట్లు అవసరం అవుతాయి. ఒకవేళ ఎవరైనా ఏదైనా కాస్ట్లీ నగలు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు షిల్లింగ్ నోట్లతో నిండి ఉన్న బ్రీఫ్ కేస్ కాకుండా ఒక ట్రాలీ నిండా డబ్బులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నిజంగానే ఇక్కడ ఒక చక్రం ఉన్న ట్రాలీలను వీటి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారణంగానే ఇక్కడి రాజధాని అయిన అర్గైసా మార్కెట్ లో తరచూ ట్రాలీస్ లో నోట్స్ ని తీసుకువెళ్తూ మనకు కనబడతారు. అలాగే ఈ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మన ఇండియా లాంటి డెవలపింగ్ దేశంలో కూడా క్యాష్లెస్ సిస్టమ్ విషయంలో ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే ప్రజలు క్యాష్లెస్ పేమెంట్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే ఇక్కడి కరెన్సీ డీవాల్యుయేషన్ జరిగింది. అలానే కరెన్సీని జంకా మార్చడం వల్ల ప్రజలు వాళ్ళ లావాదేవీలను క్యాష్లెస్ చేయటమే మంచిదని అనుకున్నారు. వాళ్ళు చాలా చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలుకొని ఎంతో పెద్ద పెద్ద వస్తువులను కొనడం కోసం కూడా మొబైల్ పేమెంట్ ని ఉపయోగిస్తారు.
ఈ దేశంలో ఒకటి కూడా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్యాంక్ లేదు. అయితే ఆ దేశం యొక్క సొంత బ్యాంక్ ఉంది. దాని పేరు బ్యాంక్ ఆఫ్ సోమాలిలాండ్. దీన్ని 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కంట్రీ మొత్తంలో 12 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బిచ్చగాళ్ళు కూడా చాలా హైటెక్ గా కనబడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన అన్ని లావాదేవీలను మొబైల్ తోనే చేస్తూ కనబడతారు. అలా అందరూ క్యాష్లెస్ అవ్వడానికి గల కారణం చిన్న చిన్న వస్తువులను కొనడం కోసం కూడా బ్యాగుల నిండా నోట్లను తీసుకెళ్లడం కష్టం అని కూడా కావచ్చు. అందువల్ల ఇక్కడ పేదవారు ఇంకా డబ్బున్న వాళ్ళందరూ కూడా క్యాష్లెస్ నే ఇష్టపడతారు. ఫుట్పాత్ పైన కూరగాయలు పండ్లు అమ్మే వాళ్ళ అయినా లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో అయినా మిగిలిన అవసరమైన వస్తువులు ఉండే షాప్స్ లో అయినా ఎక్కడికి వెళ్ళినా మొబైల్ తో షాప్ ఓనర్ మొబైల్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. వెంటనే డబ్బు వాళ్ళ అకౌంట్ నుంచి ఆ షాప్ ఓనర్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. ఆఫ్రికాలోని చిన్న పెద్ద దేశాలు కూడా డబ్బును తమతో పాటు తీసుకెళ్లే ఇబ్బందిని వదిలించుకుని క్యాష్లెస్ సిస్టమ్ వైపుకు చాలా వేగంగా పరిగెడుతున్నారు. క్యాష్లెస్ అవ్వడం అనేది అంత పెద్ద విషయం ఏముంది అని మీరు అనుకోకండి. మన దేశంలో చాలా చోట్ల క్యాష్లెస్ సిస్టమ్ లేదు. గ్రామాల్లో చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ సోమాలిలాండ్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ సిటీస్ తో పాటు గ్రామాల్లో కూడా ప్రజలు నోట్లను మర్చిపోయారు. బీబీసీలో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇక్కడ గ్రామాల్లో 60% కంటే ఎక్కువ మంది వాళ్ళ మొబైల్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. దానితో పాటు ఇక్కడ 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ కలిగిన వాళ్ళలో 88% మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి మాట్లాడడానికి ఉపయోగపడటంతో పాటు వాళ్ళకి ఒక బ్యాంక్ లా కూడా మారాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నిరక్షరాస్యులు లేదా చాలా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడి ప్రజలకు చదువు విషయంలో అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఈ చిన్నపాటి దేశంలో ఉపాధి దొరకడమే చాలా పెద్ద సమస్య. ఇక్కడ ప్రజలు చేపలను పెంచడం అలానే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కేవలం వాళ్ళ రోజువారీ జీవితం మాత్రమే నడుస్తుంది. దానితో పాటు ఈ దేశం టూరిజం సెక్టర్ పైన కూడా చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బీచెస్, మిస్టీరియస్ గుహలు ఇంకా అడవులు ఉన్నాయని చెప్తారు. వీటిపైన రీసెర్చ్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. దానివల్ల రీసెర్చర్స్ ఎప్పుడు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ టూరిజం వల్ల కూడా వాళ్ళకు కొంత ఇన్కమ్ వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే మీకు ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ అంటే బాగా ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా తప్పకుండా యాక్టివ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వాడుతున్న పేస్ట్లో కెమికల్స్ యూజ్ చేస్తున్నారని మీకు తెలుసా? అలాంటి కెమికల్స్ ఉన్న పేస్ట్ని డైలీ యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లలకు చాలా ప్రమాదం. చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంది. అందుకే మీ ముందుకు తీసుకొచ్చా హెర్బల్ డెంటల్ పేస్ట్. ఇది 100% ఆయుర్వేదిక్. ఈ పేస్ట్ పూర్తి శాకాహార మరియు ఫ్లోరైడ్ లేని ఆయుర్వేద ప్రోడక్ట్. ఇది నోట్లో దుర్వాసనను తగ్గిస్తుంది. ఇంకా పళ్ళను చిగుళ్లను స్ట్రాంగ్ గా చేస్తుంది. దంతాల మధ్య పాచిని తొలగించి పుచ్చుపళ్ళు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, నోటి కురుపులను, అల్సర్స్ ను తగ్గిస్తుంది. అయితే ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ఆర్డర్ చేసుకోండి.